ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ తిరిగి మరి రెండవ భాగముగా ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఈ రోజున ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి మీరు ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మన ధ్యానాంశం ఏంటంటే నిన్నటి రోజున మనం చూసుకున్నది డూప్లికేట్ స్నేహాన్ని వదిలేసేయి, ఆత్మీయ స్నేహాన్ని సంపాదించుకో. అపోజిట్ పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము ప్రకారము మనము ధ్యానించాం. అదే విషయమై దేవునితో కలిసి సేవ చేస్తే ఆ సేవ ఆశీర్వాదకరంగా ఉంటుంది. పౌలు 2 విషయాలు చెప్తాడు. మొదటిది, నేను దేవుని జత పని వాడను, వాక్యము వింటను. మీరు ఎవరంటే దేవుని వ్యవసాయము. రెండవది, దేవుని గృహమునై ఉన్నారు. ఇది దేవుని యొక్క ఒక పొలం. ఈ పొలములో మీరు ప్రతి వారు కూడా ఒక మొక్క అయి ఉన్నారు. నాటువాడు సేవకుడే, నీరు పోసేవాడు సేవకుడే, వృద్ధి కలగజేసేవాడు దేవుడు ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం ఏంటంటే, సేవకుడు దాన్ని నాటినప్పుడు, సేవకుడు దానికి నీరు పోసినప్పుడు ఆ నాటిన మొక్కలు మంచిదై ఉండాలి. చూడండి, మొక్కలు నాటేటప్పుడు అవి మంచిదై ఉంటేనే ఆ మొక్క మరి మంచిగా ఎదుగుతుంది. అది సరి అయింది కానప్పుడు అది సరిగా ఎదగదు. ఎందుకంటే దేవుని పొలములో నాటబడిన మొక్కలు మీరు. దేవుని యొక్క సంఘంలో వచ్చే వారందరూ కూడా మొక్కలుగా పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఈ మొక్కలు మంచివై ఉండాలి అని అంటున్నారు. ఆ మొక్కలు మంచిదై ఉండాలి. జాతి కలిగిన వృక్షాలు ఉన్నాయి, జాతిహీనపు వృక్షాలు కూడా ఉన్నాయి. ఇందులో 2 వాటిని మనం గమనించాలి. జాతి గల వృక్షాలు ఉన్నాయి, జాతిహీనపు వృక్షాలు కూడా ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు. ప్రభుల వారు సెలవిచ్చారు, నేను ఐగుప్తు దేశము నుండి ద్రాక్షవల్లి చెట్టును తెచ్చి నాటాను. ఆ మాట దేనికి సాదృశ్యమైందనంటే ఇజ్రాయేలీయుల గురించి చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. అతిహీన వృక్షముగా కాదు కానీ అది జాతి వృక్షము, శ్రేష్టమైన ద్రాక్షవల్లి. వారిని నేను తీసుకొచ్చి నాటాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడండి? జాతి వృక్షము ఐగుప్తు చేతిలో బానిసలుగా వెళ్ళి అక్కడ వాళ్ళు వృత్తి చేసుకున్నా కూడా అది జాతి వృక్షం. జాతిహీన వృక్షపు కలిగిన వారి మధ్యలో పెరుగుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని సంఘములో ఉన్న ప్రతి బిడ్డ జాతి వృక్షమని గమనించాలి. ఇది మీకు అర్థం కావాలని ఈ మాట చెప్తూ ఉన్నాను. ఒరిజినల్ లేక డూప్లికేటా? ఒరిజినలా లేక డూప్లికేటా? అంటే డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసినట్లయితే ఎప్పుడైతే డెకరేషన్ చేసేటప్పుడు పూలతో మంచిగా అలంకరిస్తారు. డెకరేషన్ చర్చ్లో చేసినప్పుడు పూలతో అలంకరిస్తూ ఉంటారు. పూలతో అలంకరించినవి ఒక విధంగా ఉంటాయి, డూప్లికేట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలంకరించినవి ఇంకొక విధంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే డూప్లికేట్ వాటికి నీళ్ళు అవసరం లేదు పెరగడానికి.
ఒరిజినల్ వాటికి నీళ్ళు అవసరం అవి పెరగడానికి. అయితే దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒరిజినల్ వృక్షము కొన్ని రోజులుండి అది చనిపోతుంది, కానీ ఆర్టిఫిషియల్ డూప్లికేట్కు చావు రాదు. వాటిని నీళ్లతో నెలకొకసారి శుభ్రంగా కడిగితే సర్ఫేసి చాలు, అవి మంచిగా కనబడుతూ ఉంటాయి. కానీ ఇది చనిపోయే వృక్షం, అంటే సజీవులుగా ఉన్నవారు చావక తప్పదు. అయినా ఈ చావులో 2 రకాలు ఉన్నాయి, డూప్లికేటివ్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. కాబట్టి నీవు ఒరిజినల్ చెట్టుగా పెరుగుతున్నావా, డూప్లికేట్ చెట్టుగా పెరుగుతున్నావా? వాక్యాన్ని జాగ్రత్తగా వినేవారు ఒరిజినల్ చెట్టుగా పెరుగుతూ ఉంటారు, అనగా వాళ్ళు చనిపోతారు. వాక్యాన్ని సరిగా వినని వారు డూప్లికేట్ చెట్టుగా పెరుగుతూ ఉంటారు, కానీ వీరు చావరు. వీళ్ళు చనిపోతే వీరికి నిత్య జీవము, ఇవి ఇక్కడే విడవబడతాయి. అయితే ఈ రెండిట్లలో నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి నీవు గమనించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని పొలము. నీవు ఇందులో నాటబడిన తర్వాత డూప్లికేట్ చెట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. నీవు ఈ పొలములో, ఈ ప్రార్థనా వీరుల సంఘములో, దేవుని మందిరములో పెరుగుతుండగా డూప్లికేట్ చెట్టుగా పెరగకూడదు. ఎందుకు అనంటే ఆర్టిఫిషియల్ చెట్టుగా ఉండకూడదు. ఆర్టిఫిషియల్ చెట్టుకు వాసన ఉండదు. అదే ఒరిజినల్ చెట్టుకైతే మంచి స్మెల్ ఉంటుంది, పూలు దాంట్లో మంచి సువాసన ఉంటుంది. అదే డూప్లికేట్ చెట్టు దానికి ఉండదు. కాబట్టి నీవు ఇతరులకు సువార్తను, సువాసన అందించే వాడవుగా, దానవుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. మంచి సువాసను ఇచ్చే వాడవుగా, దానవుగా ఉండాలి. అంటే స్ప్రే కొట్టుకొని వాసన చూపిమంటున్నానా? లేదండి, ఆ వాసన కూడా కొన్ని రోజులే ఉంటుంది, కానీ ఒరిజినల్ చెట్టుకున్న వాసన వేరు. సువార్త అనే వాసన నీవు కలిగి ఉండాలి. డూప్లికేట్ అది ఇవ్వలేదు. అది అందంగా కనపడుతుంది, చాలా యాక్టివ్గా కనపడుతుంది, అది వంగదు, ఇతరుల జోలికి పోదు, పెట్టింది పెట్టినట్టే ఉంటుంది. అదే ఒరిజినల్ చెట్టు పాకుతుంది. హల్లెలూయా. అలాంటి గుణము, అలాంటి సువార్థికురాలుగా, సువార్థికునిగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈ చెట్టు వంగుతుంది, సువార్తను అందిస్తుంది, ఆత్మీయ ఫలాలను అందిస్తుంది, కానీ ఈ చెట్టుకు ఫలాలు రావు. ఫలాలిచ్చే చెట్టుగా నీవు ఉండాలని ఈరోజు దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫలాలిచ్చే చెట్టుగా ఉన్నావా, లేకపోతే ఆర్టిఫిషియల్ చెట్టుగా మోడుబారిపోయి ఉన్నావా? దేవుడు ఒకరోజు నా తీర్పులోనికి నిన్ను తీసుకొచ్చినప్పుడు ఎన్ని ఆత్మలను నీవు తెచ్చావు, ఎంతమందిని రక్షణలో నడిపించావు అని దేవుడు అడుగుతాడు. కాబట్టి ఆర్టిఫిషియల్ చెట్టు వలె వేషం వేసుకొని ఉండకుండా ఒరిజినల్ చెట్టు వలె నీవు జీవించాలని దేవుడు ఈ రోజున ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈరోజు ఆర్టిఫిషియల్ చెట్టు విషయమై, అనగా డూప్లికేట్ చెట్టు విషయమై, ఒరిజినల్ చెట్టు విషయమై మాట్లాడుతున్నాడు. జాతి చెట్టు కొరకు మాట్లాడుతున్నాడు, జాతిహీనపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఎలాంటి చెట్టుగా ఉన్నావో ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.